హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎవరో కాదు 'లవర్ బాయ్' మూవీ యాక్టర్, డైరెక్టర్ సీరం సంజీవ్ నాయుడు గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హౌ ఆర్ యూ? హాయ్ అండి. హౌ ఆర్ యూ? టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ రెడ్ టీవీ. నమస్తే. 'అఖండ 1'తో బాలయ్య గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి హిట్ కొట్టేశారు. యాహ్! అయితే ఇప్పుడు సెప్టెంబర్‌లో 'అఖండ 2' రిలీజ్ అవ్వబోతుంది. 'అఖండ 2'కి అలాగే 'ఓజీకి' మంచి బిగ్ క్లాష్ జరగబోతుంది అని కూడా విన్నాం. అయితే ఇప్పుడు బాలయ్య గారి ఫ్యాన్స్‌కి ఒక మైనస్ పాయింట్, ఒక డిసప్పాయింట్ పాయింట్ తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు 'అఖండ 2' కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. మరి దాని గురించి మీరేమైనా వివరిస్తారా? నిజంగా వన్ ఆఫ్ ది అంటే కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక టోటల్‌గా మీమాంసలో పడిపోయిన టైంలో అందరికి ఒక దిక్సూచిగా ఒక సనాతన ధర్మం మీద వచ్చిన ఒక పవర్ ప్యాక్డ్ మూవీ అంటే ఇట్ ఈస్ 'అఖండ'. వన్ ఆఫ్ ది మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. అసలు ఆ మూవీలో వచ్చిన థీమ్స్ కానీ, పాయింట్స్ గానీ, బోయపాటి గారు ఇచ్చిన ట్రీట్మెంట్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అసలు ఆ కాంబినేషనే అదొక థండరింగ్ కాంబినేషన్ అది. దానికి తగ్గట్టు ఏమాత్రం అంచనాలు తగ్గకుండా ఇచ్చిన సినిమా 'అఖండ'. నౌ ఇప్పుడు 'అఖండ 2' వస్తుందనగానే ప్రతి ఒక్కరి ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉందంటే ఎప్పుడు వస్తే ఎళ్లి చూద్దామా థియేటర్‌కెళ్ళి లెట్ అస్ ఎంజాయ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఎక్స్‌ప్లోజివ్‌గా చూద్దాం అన్నట్టుగా ఉంది. యాహ్! నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే నేను వినిందేంటంటే యాహ్! 'అఖండ 2' ఏదో గ్రాఫిక్ ఎఫెక్ట్స్ వల్ల వీఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్ మీద వాటి మీద ఇంకొంచెం డీటెయిలింగ్ గా వెళ్తున్నారు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయండి, మనకు తెలియకుండానే మనకు తెలియని ఒక కాన్షియస్నెస్ లో వచ్చేస్తాం. అరే ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ప్రజలు మన నుంచి కోరుకుంటున్నారు కదా. అది టైటిల్ కంటిన్యూషన్. అది ఒక సిరీస్ కి వచ్చినప్పుడు 'అఖండ 2' మీద అప్పుడు కొంచెం ఇంకా బాగా బెటర్మెంట్ చేయాలి. ఇప్పుడు మన వచ్చిన ట్రైలర్ కి అవును. Oh my ఇప్పటి God. వరకు మాట్లాడుకుంటున్నారు సార్ ఇప్పుడే దాని నీకు గురించి. ఎప్పుడు మాట్లాడుతుంటారు దట్ అసలు వచ్చిన వాట్ యు కాల్ ఇంపాక్ట్ అసలు ఎవరు ఊహించలేదు అంత లెవెల్లోకి వెళ్ళి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ కి అంత రైజ్ అయిపోయిందో ఆ యూనిట్ మొత్తం వన్స్ అగైన్ ఇప్పుడు చేసిన దాంట్లో ఇంకా బెటర్మెంట్ చేయాలన్న దాంట్లో కొంచెం టెక్నికల్ ఇవాళ మూవీస్ అంతా ఎప్పుడైతే మనం హిస్టారికల్ గా మనం తీస్తున్నప్పుడు గ్రాఫికల్ ఇష్యూస్ కానీ గ్రాఫికల్ టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో దాని మీద వర్క్ కొంచెం ఇంకా డీటెయిలింగ్ వెళ్ళినప్పుడు ఇంకా బెటర్మెంటే వస్తుంది. ఒక 1 మంత్, ఒక 1.5 మంత్ డిలే అయినా కూడా ఐఎమ్ ష్యూర్ 'అఖండ 2' వీటన్నిటిని సమకూర్చుకుని వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ ఫీస్ట్ ఏదైతే వస్తుందో ఖచ్చితంగా ఇట్ విల్ రాక్. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే యాహ్! బాలయ్య గారి ఫ్యాన్స్ అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉంటాయి. చాలా. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా సరే 'జై బాలయ్య' డైలాగ్ మాత్రం ముఖ్యంగా ఉంటుంది. యాహ్! జై బాలయ్య. ఆ! యెస్. అయితే ఇప్పుడు ఇంకొక ఫాన్స్‌కి ఒక ఏంటంటే ఇప్పుడు మనకి డిసెంబర్‌లోకి పోస్ట్‌పోన్ చేశారని మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు డిసెంబర్‌లో గూడా మనకి 'రాజాసాబ్' ప్రభాస్ గారి మూవీ కూడా రిలీజ్ అవును. అవ్వబోతుందని తెలిసిందే. అవును. అయితే ఇప్పుడు 'అఖండ 2'కి ప్రభాస్ గారి 'రాజాసాబ్‌కి' ఇప్పుడు బాలయ్య గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో, ప్రభాస్ గారికి కూడా ఇద్దరికీ చాలా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మరి వీళ్ళిద్దరికీ ఏమన్నా క్లాష్ జరిగే అవకాశం ఉందంటారా? ఈ 2 మూవీస్ మధ్య? ఏ క్లాష్ జరిగినా లెట్ us ట్రై టు బి హెల్తీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సినిమా ఇండస్ట్రీ కలకల్లాడాలి. తద్వారా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. తద్వారా సినిమాని నమ్ముకున్న కుటుంబాలందరూ 10 కాలాలు సంతోషంగా ఉండాలి. ఏ సినిమా ఇది అవ్వకూడదు, వీక్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిలో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. పార్ట్ ఆఫ్ ఫ్యాన్ బేస్. ఎస్, అభిమానం ఉండాలి. అలా అని చెప్పి అభిమానం నా సినిమా నేను నటించిన నటుడు ఒక సినిమా చాలా బాగుందని గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండాలి. అంతవరకు ఉండాలి. ఇంకెంతైనా వెళ్ళొచ్చు. కానీ ఎదుటి వాడి సినిమా ఏదో అయిపోవాలి, దానివల్ల నాకు ప్రూవ్ చేసుకోవాలన్న పాయింట్ అక్కర్లే. రెండు బాగుండొచ్చు. రెండు కెన్ బికమ్ ఏ పాన్ ఇండియా మూవీస్. రెండు సౌత్ ఇండియా నుంచి, టాలీవుడ్ నుంచి కెన్ బి ఏ రోల్ మోడల్ ఎగ్జాంపుల్ టు ది ఎంటైర్ ఇండియా. సో ఆ క్లాష్ ని ఒకవేళ ఏమైనా డేట్స్ వల్ల కానీ, ఏమైనా దీనివల్ల కానీ క్లాష్ అయ్యి ఒకే టైంలో రాగలిగితే కూడా ఈ అఖండకెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సింది మనం ఎంజాయ్ చేద్దాం. రాజ్యసభ చూసి దాన్ని ఎంజాయ్ చేయాల్సింది దాన్ని ఎంజాయ్ చేద్దాం. రెండింటికి ఇవ్వాల్సిన బూస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే మన తెలుగు సినిమాలు యావత్తు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ధీటైన సినిమాలు ఎవరికి దీనికి సాటి రాలేదనే దాని మీద మళ్ళీ నిలబడదాం. సో దిస్ టైమ్ లెట్ us గివ్ an opportunity ఫర్ బోత్ ది మూవీస్ అండ్ లెట్ us keep it హెల్దీగా ఉందాం. హెల్దీగా ఆ స్పిరిట్ ని
ఈ రెండు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో, మంచి సినిమాలు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో, రాబోయే సినిమాలకు కూడా నేను డైరెక్ట్ చేసేబోయే సినిమాల్లో కూడా ఫ్యూచర్లో ఏమైనా ఉంటే కూడా ఇవి కూడా నాకు దిక్సూచిగా మారి నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి నా మంచి సినిమాలు తీయాలనే ఒక పాయింట్లో ఐ వాంట్ గో ఫార్వర్డ్. సో నేనేం చెప్తున్నానంటే, లెట్స్ ఎంజాయ్ ది ఫీస్ట్. రాబోయే ఈ 2025 టైంలో మాత్రం మనం వీఆర్ వెయిటింగ్. ఆ క్యాలెండర్, సినిమా క్యాలెండర్ ఇస్ లైక్ ఇట్ ఇస్ ఆన్ ది ఏమంటారు, హాట్ కేక్స్ లాగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, రాజాసాబ్ గారి సినిమా కానీ, ఐ మీన్ ప్రభాస్ గారిది కానీ, అండ్ ఎన్బికే, నన్ అదర్ దెన్ ఎన్బికే గారి సినిమా అఖండ 2. సో అన్నిటినీ ఆస్వాదిద్దాం, అన్నిటినీ చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం. అవన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కాకుండా మొత్తం తెలుగు ఇండియన్ సినిమాకే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేట్టుగా భావిద్దాం. లెట్ us see. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Pleasure is all mine అండి. థ్యాంక్స్ లాట్ టు ఆల్ ది రెడ్ టీవీ వ్యూయర్స్. థ్యాంక్ యూ. బాయ్ అండి.